ప్రతి ఒక్కరికి జగన్‌లాగా షర్మిల లాంటి చెల్లెలు ఉండాలని ఎందుకు కోరుకుంటారంటే, అన్నని బద్నాం చేసేదానికి, అన్నని బాగా ఎదుర్కొనేదానికి ఇట్లాంటి చెల్లెలైతే బాగా అన్న తిక్క కుదురుస్తుంది. అంటే వీళ్ళు ఒకప్పుడు షర్మిల గారిని జగన్ గారు విడిచిన బాణం, అన్న విడిచిన బాణం అని చెప్పనేది ఇప్పుడు ఆ బాణం రివర్స్ అయ్యి కాంగ్రెస్ చేతిలోకెళ్ళిపోయి అక్కడి నుండి వదిలితే అన్నను కొట్టేదానికి బాణం అని చెప్పని ఈ మాదిరి టైటిల్ మారిపోయింది. మామూలుగా వీళ్ళు ఎవరు వారసులు? రాజారెడ్డి వారసులొచ్చి జగన్ గారు ఆయన మాదిరిగా కక్ష సాధిస్తాడు. ఈయన అన్ని రకాలుగా ఆయన అన్ని బాగా చేస్తాడు ఫ్యాక్షన్ అని చెప్పని చెప్పారు. కానీ ఆయనేమో అంత మాత్రం కనపడలేదు. ఈమె మాత్రం బాగా కక్ష సాధింపు అన్న మీద బాగా వారసురాలుగా అంటే రాజారెడ్డి గారి మనవరాలుగా బాగా అన్నగారిని బాగా ఎదుర్కొని ఆయన మీద బాగా కక్ష సాధింపు బాగా చేస్తుంది. అందుకని ఆయన వారసురాలు అనుకోవచ్చు. రాజశేఖర రెడ్డి వారసురాలుగా వీళ్ళిద్దరూ కావాల్సినంత చేయడం లేదు. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి నమ్మినోళ్ళ కోసం ప్రాణం ఇస్తాడు. వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఆయన పోరాడతాడు, ఆయన నష్టపోయినా కూడా. కానీ ఈమె షర్మిల గారు అక్కడ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో వాళ్ళందరిని ముంచేసి వచ్చేసినారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌లో చేరే వాళ్ళందరూ ఏం బాగుపడతారో ఏమో చూడాలా. జగన్ గారు కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని గానీ, సొంత నాయకులను గానీ పట్టించుకోకుండా ఈయన ఇట్లా రాజశేఖర రెడ్డి గారిలాగా ఆయన చేయలేదు. అంటే ఇద్దరు మొత్తానికి రాజశేఖర రెడ్డి మాదిరిగా రాలేదు. వచ్చుండుంటే ఇప్పుడు ఓడిపోయి ఉంటారు కదా! ఇప్పుడు ఇద్దరూ తగువేసుకొని కుటుంబాల్లో ముందు విభేదాలుంటే ఇప్పుడు జగన్ గారు ముందు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా, అక్కడ దాని గురించి పోరాడుకోకుండా వాళ్ళ మీడియా కూడా సాక్షి మీడియా కూడా షర్మిల గారిని విమర్శించేదానికి కొంత టైం కేటాయించాల్సొస్తుంది. అదే షర్మిల గారు కూడా తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోకుండా ఫస్ట్ జగన్ గారినే తిడుతున్నారు దేనికైనా కూడా. అంటే ఈయన్నే విమర్శించేదానికి ఆమె టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు అమ్మఒడి పథకం ఆయన పెట్టాడు జగన్ గారు. ఒక తల్లికి ఇస్తాను నేనని చెప్పి 15,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మకు వందనమనో ఏమో వేరే స్కీమ్ ఒకటి పెట్టి మేము ప్రతి పిల్లవాడికి ఒక 15,000 ఇస్తాము. నలుగురు పిల్లకాయలుంటే 60,000 ఇస్తాము అని చెప్తే, ఇప్పుడు షర్మిల గారు ఏం చెప్పారంటే, జగన్ గారు కూడా అందరికీ ఇస్తా అన్నారు ప్రతి పిల్లోడికి. కానీ ఆయన ఇయ్యలేదు. ఈయన కూడా ఇయ్యడం లేదు అని చెప్పినారు. కానీ ఆయన మేనిఫెస్టోలో జగన్ గారి మేనిఫెస్టోలో ఆ మాదిరి పెట్టలేదు ఆయన. ఆ తల్లికే ఇస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జీవో వదిలిపెట్టారు. దానిలో అందరికి ఇస్తారా? లేకుంటే ఒక్కరికి ఇస్తారా? అనేది ఇంకా కరెక్ట్‌గా స్పష్టత రాలేదు. కానీ వీళ్ళు మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఒక్కరికే ఇస్తానున్నారు. ఇప్పుడు మోసం చేశారు జనాలని వాళ్ళు విమర్శిస్తున్నారు. అలా దాన్ని పక్కన పెడితే షర్మిల గారు మాత్రం జగన్ గారిని ఎలా విమర్శించాలా అంటే ఆయన ఓడిపోయి 12 సీట్లు పడిపోయి ఇంటికాడ కూర్చున్నా కూడా ఈయన ఎలా విమర్శించాలా, ఈయన పార్టీని ఎలా బద్నాం చేసి వాళ్ళని కాంగ్రెస్‌లోకి లాగేసుకొని ఆయన పార్టీని లేకుండా చేయాలా అనే ఒక మంచి పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఇలా ఇంత బాగా కృషి చేసేవాళ్ళు అంటే ప్రతిపక్షం వాళ్ళు కూడా అంత బాగా కృషి చేయలేరు. చంద్రబాబు నాయుడు కూడా ఎవరో కొంతమందిని వచ్చినోళ్ళని చేర్చుకుందామని అనుకుంటాడు కానీ, పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలా, అసలు వైఎస్ఆర్ పార్టీయే లేకుండా దాన్ని కాంగ్రెస్‌లో కలిపేసుకోవాలా అని చెప్పని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు షర్మిల గారు. అలా పట్టుదలగా సాధించడం, అన్నని ఇలా సాధించడం అంటే చాలా చెల్లెలికి ఆదర్శం. అంటే అన్నని బాగా వంచాలా, ఆస్తుల కాడ గొడవలొచ్చినప్పుడు ఎంత దూరమైనా పోరాడాలా, రోడ్లో పడి తిట్టాలా అన్నల్ని, వాళ్ళ పరువు నష్టం చేయాలా అనేది బాగా పోరాడి చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే ఇలాంటి చెల్లెలు కావాలా అని ఎందుకు కోరుకోవాలంటే, ఇలా బాగా పోరాడుతున్నారు కాబట్టి కోరుకోవాలా. వీళ్ళేమన్నా పిల్ల వ్యవహారంగా మామూలోళ్ళు సాధారణమైనోళ్ళు కాదు. ఒక ముఖ్యమంత్రి కూతురు ఇంత లెవెల్‌లో ఉన్నప్పుడు ఈదిలో పడి కొట్టుకునేదానికి, వీధిలో మామూలోళ్ళు కొట్టుకునేదానికన్నా వరస్ట్‌గా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇలా చేసుకోవడం, రాజకీయంగా చేసుకోవడం, ఈ ఆస్తుల కాడ గొడవలు చేసుకోవడం వల్ల కొంత ఒకరిదే తప్పుండదు. జగన్ గారు కూడా కొంత అడ్జస్ట్ చేసుకొని పోయుండాలా. షర్మిల గారు అడ్జస్ట్ చేసుకొని పోయుండాలి. అంటే ఇద్దరూ ఇంత దూరం వచ్చేసారంటే ఇద్దరిది తప్పుండొచ్చు అని చెప్పి తెగేదాకా లాగి ఇద్దరూ ఈదుల్లో పడి కొట్టుకున్న దానివల్ల వీళ్ళే నష్టపోయారు. జగన్ గారు ఇప్పుడు ఓడిపోయి ఇంటికాడ కూర్చోవాల్సొచ్చింది. షర్మిల గారు ఏముంది, ఇంతకుముందు ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు. వచ్చినంత వరకు వాసుదేవ ఏదో ఒక పార్టీకి అధ్యక్షురాలు కన్నా ఉంది. అదేదో చేసుకుంటా పోతా ఉంది. ఇప్పుడు జగన్ గారికి ఏముంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోయినా కూడా ప్రతిపక్షం హోదా కూడా లేకుండా చేసింది. అంటే ఆయన ఓడిపోవడానికి ఈయన కూడా ఒక కారణమైంది. అన్నను ఓడగొట్టిన చెల్లెలు అనే ఒక టైటిల్‌ని ఆమె పొందగలిగింది. అన్నను బాగా దెబ్బకొట్టిన చెల్లెలు అనేది కూడా ప్రజల్లోకెళ్ళిపోయింది. ఇప్పుడు అన్న పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేసి కాంగ్రెస్‌లోకి చేర్చుకొని, కాంగ్రెస్‌ని బాగా బలోపేతం చేసి, కాంగ్రెస్ ఒక 5 సీట్లో, 10 సీట్లో తెప్పించుకుంటది. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ తెలుగుదేశం గెలుస్తుంటది, లేకుంటే జనసేన గెలుస్తుంటది. ఎవరు గెలిచినా పర్వాలేదు. కానీ అన్న మాత్రం గెలవకూడదని పట్టుదలగా కృషి చేస్తుంది షర్మిల గారు. ఎందుకంటే అన్న మీద ఆస్తి గొడవో, లేకపోతే ఏదైనా రాజకీయంగా ఏం పదవులు ఇయ్యలేదని గొడవో, లేకుంటే కాంట్రాక్టులు ఇయ్యలేదని గొడవో, ఏం గొడవో గానీ ఇద్దరు బాగా కక్ష సాధింపు చర్యగా అంటే ఇద్దరికి బాగా లాక్కొని, పీక్కొని
బాగా రోడ్లో పడి కొట్టుకున్నట్టుగా ఉంది గానీ ఇది. ఇలా అన్నే కొంతవరకు మనం చూసి మాట్లాడాలా, అసలు ఏంది పరిస్థితి అనేది లేకుండా చేసింది. దాన్ని కాంగ్రెస్ అవకాశంగా తీసుకునింది. అంటే జగన్ గారు కాంగ్రెస్‌ని దెబ్బకొట్టి పూర్తిగా కాంగ్రెస్‌ని భూస్థాపితం చేసి ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆయనొక్కడే కాదు వాళ్ళు విభజించిన దాని వల్ల కూడా ఆంధ్రాని ఆ టైంలో వాళ్ళు భూస్థాపితం అయిపోయినారు కాంగ్రెసు. కానీ ఇప్పుడు ఆ కక్షతో వాళ్ళు హైకమాండ్ వాళ్ళు ఎతుకుతూ ఎదురు చూస్తూ ఎంతో కష్టపడి జగన్ కొట్టాలని చెప్పని అనేక రకాలుగా ప్రయత్నం చేసి, తెలుగుదేశంతో కూడా కొంత కాంప్రమైజ్ అయ్యి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కొట్టలేకపోయారు. కానీ ఇప్పుడు చెల్లెలు దొరికింది కాబట్టి వాళ్ళకి, చెల్లెల్ని ఈయన మీదకు బాణంగా వదిలి ఇప్పుడు కొట్టగలిగారు. ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. మాక్సిమం వాళ్ళేందంటే జగన్ గారి పార్టీని భూస్థాపితం చేసేదానికి షర్మిల గారిని మంచి ఆయుధంగా ఉపయోగించి ఈయన్ని ఎదుర్కొనేదానికి మంచి బాగుంది. ఈయనెట్టైనా దెబ్బకొట్టాలా. ఏ పార్టీ అయినా గెలవని పర్వాలేదు. జగన్ మాత్రం గెలవకూడదు. జగన్ పార్టీ మాత్రం భూస్థాపితం అయిపోవాలని చెప్పి కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. దానికి షర్మిల గారు బాగా సహాయం పడి వాళ్ళకి వదిలిన బాణం మాదిరి జగన్‌కి గుచ్చుకుంటుంది. ఇది ఏం జరుగుతుందో చూడాలి.